ఈరోజు మరి నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి 22వ వార్డులో మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేపట్టడం జరుగుతుంది. ఇందులో పెద్దలు జమీల్ గారు పాల్గొనడం జరిగింది. అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్సు, ముఖ్యంగా వార్డు ఇన్ఛార్జ్ సంబంధించి అప్పలాడి గారు కానీ, అలాగే మా రామ్ గోపాల్ గారు, డైరెక్టర్ మా కనకమహాలక్ష్మి గారు, ఇంకా వార్డు పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన పార్టీ నాయకులందరూ కూడా మరి పాల్గొని మరి ఈరోజు చూస్తే ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా మరి ఎంతో గౌరవంగా మమ్మల్ని అందరినీ ఆదరిస్తూ, ఎందుకంటే ముఖ్యంగా కారణం ఏంటంటే దాని కారణం గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా పరిపాలన చూసి 5 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా చేశారు. ప్రతి మా ఇంట్లో 2 పథకాలు 3 పథకాలు వచ్చిందని చెప్పి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆదరిస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలు 5 సంవత్సరాలు. అందుకని రేపు రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులు కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎట్టి బస్సులు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి మెజారిటీతో మేము గెలుపొందని ఖాయం. ముఖ్యంగా ఈరోజు చెప్పాలి, నిన్నే అయ్యింది పద్ధతి మాట్లాడుతున్నాడు. మొన్న ఒకసారి చూసాం, గ్రావెల్ దందాల గురించి మాట్లాడుతున్నాడు. అసలు గ్రావెల్ దందాలు కానీ, లాటరైట్ దందాలు కానీ, మరి అలాగే వజ్రాలు అదే రంగురాల దందాలు కానీ ఇవన్నీ కూడా మరి అయ్యింది పాత్రుడు కానీ, అయ్యింది పాత్రుడు కొడుకు మరుగుజ్జు మరి ఈ 5 సంవత్సరాల కాలంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హైకాలంలో 100 కోట్లు దోచుకున్న దోపిడీ దొంగలు ఎవరు? ఈ అవినీతి అయ్యింది పాత్రుడు, ఈ మరుగుజ్జు పాత్రుడు. వీళ్ళు మాట్లాడుతుంటే మాకు చాలా సిగ్గేస్తుంది. అసలు ఆ రోజు చూస్తే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు మరి లాటరైట్ ద్వారా మరి అక్కడ ఎవరెవరు రాజమండ్రిలో ఒక కంపెనీ ఉంటే వాళ్ళ దగ్గర సుమారుగా 20 కోట్లు ఎంతో దోచుకున్న దోపిడీ దొంగలు ఇద్దరు. అదే కాకుండా ఒక లాటరైట్కి సంబంధించి ఒక వ్యాపారస్తుని ఇంటికి వెళ్ళి మరి అయ్యింది పోతాడు, అవినీతి అయ్యింది పోతాడు కానీ, మరుగుజ్జు పోతాడు కానీ ఇద్దరు వెళ్ళి తుపాకీ గురిపెట్టి కూడా 10 కోట్ల రూపాయలు లాక్కున్న దోపిడీ దొంగలు వీళ్ళు మాట్లాడితే మాకు సిగ్గేస్తుంది. రంగురాల వ్యాపారస్తులందరూ భయపించి వాళ్ళు వ్యాపారాలు చేయకుండా చేసింది ఈ దొంగలు, వీళ్ళే దోచుకున్న రంగురాలు దోపిడీ దొంగలు. వీళ్ళు మమ్మల్ని విమర్శిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపడుతుంది. ఇది ఎందుకు కూడా తెలుసు, ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ తెలుసు ఏ విధంగా మరి 5 సంవత్సరాల కాలంలో అయ్యింది పద్ధతి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కానీ, ఆయన కొడుకు మరుగుజ్జు పద్ధతి కానీ 100 కోట్లు ఏ విధంగా దోపిడీ చేసుకుంటారో ప్రజలందరూ తెలుసు. రేపు జరగబోయే ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక విషయం కూడా మీ ద్వారా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక విషయం మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు మీ అందరి తాలూకు ఆశీస్సులతో నేను మరి ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఏది అవసరం వచ్చినా సరే నేరుగా నా దగ్గరికి రావచ్చు. మీరు నా దగ్గరికి వస్తే నా భార్య అమ్మ వాళ్ళకి చేయొద్దని అందు, మా పెద్ద కొడుకు చేయొద్దాను, మా చిన్న కొడుకు చేయొద్దాను. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు. కేవలం వాళ్ళు ప్రచారానికి తిరుగుతారు తప్ప రాజకీయంలో ఎంటర్ అవ్వరు. కేవలం నేను ఎమ్మెల్యేని అయితే నేను ఒక్కడనే మీతో మాట్లాడతాను. పొరపాటుని కానీ అయ్యింది పద్ధతిని గెలిపిస్తే మీరు ఏ 10 మంది వెళ్ళినా సరే అయ్యింది పద్ధతి ఒప్పుకోవాలి, వాళ్ళు సత్యమంది ఒప్పుకోవాలి, వాళ్ళ పెద్ద కొడుకు మరుగుజ్జోడు ఒప్పుకోవాలి, వాళ్ళ చిన్న కొడుకు కూడా ఒప్పుకోవాలి. అంటే 4 ఎమ్మెల్యేలు ఉంటారు ఇంట్లో. అంటే 4 ఎమ్మెల్యేలను మీరు గెలిపించుకుని వాళ్ళ చుట్టూ తిరుగుతారా? కేవలం మరి ఒక ఎమ్మెల్యే అయినా నన్ను మరి ఆదరిస్తారని చెప్పి మీ ద్వారా నర్సీపట్నం ప్రజలందరికీ కూడా తెలియపడుతుంది. ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా చెప్పాలి. ఎందుకంటే నేను గెలిస్తే ఒకనే ఎమ్మెల్యేని, వాళ్ళు గెలిస్తే 4 ఎమ్మెల్యేలు. దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకోండి. వాళ్ళ తాలూకా రౌడీజం, గోండాయిజం అన్నీ మీకు తెలుసు. ముఖ్యంగా అయ్యింది పాత్రుడు, అవినీతి అయ్యింది పాత్రుడి కంటే మరుగుజ్జు పాత్రుడు 100 రెట్లు ఎక్కువ ఈ రౌడీజంలో కానీ, గోండాయిజం అలాంటి వాళ్ళు కానీ వస్తే నర్సీపట్నం సర్వనాశనం చేసేస్తారు. అందుకనే ఎందుకు తెలుసు, ప్రజలందరూ తెలుసు. రేపు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మాండ మెజారిటీ గెలిపించి అక్కడ అవినీతి అయ్యింది పాత్రుడిని, ఈ మరుగుజ్జు పాత్రుడిని వారి అల్లిపూడి పంపించే కార్యక్రమం త్వరలో ఉంది. పెట్టే బేడా సర్దుకొని వెళ్ళడం ఖాయం. ఎట్టి బస్సులు కూడా నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలు రేపు జరగబోయే ఎన్నికల్లో 30,000 పైగా మెజార్టీతో గెలిపించి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.